గర్వాన్ని బట్టి నెబుకద్నెజరు పోగొట్టుకున్నాడు రాజ్యం. కానీ ఎప్పుడైతే తెలుసుకొని ఆకాశమందున దేవుని తట్టు కన్నులెత్తయ్యా, నీ యొక్క మార్గాలు సత్యము న్యాయమైనాయి, ఆ తర్వాత నువ్వు గర్వమును అణప శక్తి కలిగిన వాడవని నేను తెలుసుకున్నాను. ఎంత మంచి రియలైజేషన్ అది, ఎంత మంచి కన్విక్షన్ అది. తన స్టేటస్ ఏంటిదో తెలుసుకున్నాడు. మనం ఎన్నో స్టేటస్లు పెడతాం, తన స్టేటస్ తెలుసుకున్నాడు. ఈరోజు ఎన్నో స్టేటస్లు పెడుతున్నా, నీతో ఒక ప్రశ్న, నీ స్టేటస్ ఏమైందో నీకు తెలుసా? నీ స్టేటస్ దేవుని దృష్టిలో ఏమై ఉందో నువ్వు గమనించగలుగుతున్నావా? ఈ యొక్క తెలుసుకున్నాడు, నా స్టేటస్ ఏంటిదని తెలుసుకున్నాడు నెబుకద్నెజరు. అందుకే అంటున్నాడు, పశ్చాత్తాపడయ్యా, నువ్వు సత్యవంతుడు, న్యాయవంతుడు, నువ్వు గర్వమణపు శక్తి కలిగిన వాడు అని ఎప్పుడైతే దేవుని మహిమపరిచి ఘనపరిచి కీర్తించడానికి ఆరంభించాడో, మళ్ళీ ఏమైంది తెలుసా? తనకి మానవుని మనస్సు వచ్చేసి యథావిధిగా మార్చబడి మళ్ళీ రాజుగా ఉద్ధరించబడ్డాడు. హల్లెలూయా.